హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఒక డివోషనల్ రోడ్ ట్రిప్కి బయలుదేరుతున్నాం. మెయిన్ డెస్టినేషన్ కుమరవెల్లి మల్లన్న టెంపుల్, కానీ డైరెక్ట్ అక్కడ కాకుండా రూట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా కవర్ చేస్తాం. ఫస్ట్ మనం ఆగేది కట్టపోచమ్మ టెంపుల్ దగ్గర. ఇది లోకల్గా చాలా పవర్ఫుల్ గాడెస్ టెంపుల్గా కన్సిడర్ చేస్తారు. చాలామంది కుమరవెల్లికి వెళ్లే ముందు ఇక్కడ దర్శనం తీసుకుంటారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంటుంది, క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్ టు కుమరవెల్లికి అరౌండ్ 95 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రావెల్ టైం అప్రాక్సిమేట్లీ 2 to 2.5 అవర్స్ పడుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సికింద్రాబాద్ ఆర్ జేబీఎస్ నుంచి. కానీ ఓన్ వెహికల్ లేదా బైక్లో వెళ్తే జర్నీ ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది, బికాస్ రోడ్ కండిషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కుమరవెల్లి మల్లన్న టెంపుల్ గురించి తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లిలో వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామివారిని భక్తులు ఎంతో ప్రేమతో కుమరవెల్లి మల్లన్న అని పిలుచుకుంటారు. ఈ ఆలయంలో ఒక ఎత్తైన గుట్టపై ప్రకృతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. సాధారణంగా మనం దేవాలయాల్లో రాతి విగ్రహాలను చూస్తాం, కానీ ఇక్కడ మల్లన్న స్వామి విగ్రహం మట్టితో చేయబడింది అని చెప్తారు. సుమారు 500 ఏళ్ల క్రితం ఈ విగ్రహం ఇక్కడ వెలిసినట్లు చరిత్ర చెబుతుంది. స్వామివారితో పాటు గొల్లకేతమ్మ మరియు బలిజ మేడలమ్మ దేవరులు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడ ఆచారాలు. మల్లన్న స్వామిని కురుములు, యాదవులు తమ కులదైవంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఆదివారాలు మరియు పండుగ రోజుల్లో ఈ క్షేత్రం భక్తులతో చాలా నిండిపోతుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి పట్నాలు వేయడం ఇక్కడ ప్రధాన ఆచారం. రంగురంగుల ముగ్గులతో, పసుపు కుంకుమలతో స్వామివారిని పూజించే తీరు ఎంతో కనువిందుగా ఉంటుంది. అలాగే ఒగ్గు కథలు చెప్పడం ద్వారా మల్లన్న స్వామి వీరగాథలను భక్తులకు వినిపిస్తారు. ఈ కళారూపం ఈ ఆలయ సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. ఆలయ నిర్మాణ శైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. గర్భాలయం ఒక గుహలా అనిపిస్తుంది. ఇది స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారనే నమ్మకాన్ని బలపరుస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమవుతాయి. శివరాత్రి సమయంలో జరిగే అగ్నిగుండాలు, ఈ కార్యక్రమం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. భక్తులు తమ భక్తిని చాటుకుంటూ దగదగలాడే నిప్పులపై నడుస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక పరంగా కూడా కుమరవెల్లి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న కొండలు, చుట్టూ ఉన్న పరిసరాలు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అనేక వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే మల్లన్న ఆశీస్సులు తీసుకోవడానికి కుమరవెల్లి ఒక ఉత్తమమైన ప్రదేశం. ఓం నమ శివాయ అంటూ మల్లన్న నామస్మరణంతో ఈ పుణ్యక్షేత్ర దర్శనం మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మల్లన్న టెంపుల్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఇక్కడ స్వామివారికి చేసే బోన సమర్పణ చాలా స్పెషల్. భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు కృతజ్ఞతగా కుండల్లో నైవేద్యం వండి స్వామివారికి సమర్పిస్తారు. ఈ ప్రాసెస్ అంతా చాలా ట్రెడిషనల్గా జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గంగిరి ఏగు చెట్టు. టెంపుల్ ఆవరణలో ఉన్న ఈ చెట్టు భక్తులు ముడుపులు కడుతారు. ఇలా చేయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి అండ్ అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. మీరు కనుక ఈ టెంపుల్కి వెళ్తే అక్కడ అమ్మే మల్లన్న పసుపు బండారు ఖచ్చితంగా తీసుకొని మల్లన్నకి సమర్పించండి. అలా చేస్తే మీ కోరికలు డెఫినెట్గా నెరవేరుతాయి అని చెప్పేసి ప్రజల నమ్మకం.
కొమరవెల్లికి దగ్గరలోనే సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలో కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఒక చిన్న కొండపైన చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మల్లన్న స్వామికి ఈమె తోబుట్టువు అని భక్తుల నమ్మకం. అందుకే ఈ 2 టెంపుల్స్ని కలిపి దర్శించుకోవడం ఒక ఆచారంగా వస్తుంది. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన దైవంగా పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా బోనాలు మరియు పండుగ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టెంపుల్ పక్కనే పోచమ్మ సాగర్ రిజర్వాయర్ కూడా ఉంటుంది. మేము ఈ టెంపుల్కి రావడమే 11:30 అయింది. సో ఈ టైంలో కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము రిజర్వాయర్కి వెళ్ళలేదు. మీరు కనుక ఈవినింగ్ ఆర్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర స్టే తీసుకున్నట్లయితే డెఫినెట్గా రిజర్వాయర్ విజిట్ చేయండి. చాలా కూల్ అండ్ బాగుంటుంది. కొమరవెల్లి మల్లన్న దర్శనం తర్వాత మా ప్లాన్ సడన్గా చేంజ్ అయింది. చాలా రోజుల తర్వాత ఆ రాజన్నే మమ్మల్ని పిలిపించుకున్నాడేమో అనిపించింది. అందుకే వెంటనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాం. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తుంటే ఆ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉంది. ప్రస్తుతం వేములవాడ టెంపుల్లో పెద్ద ఎత్తున రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో టెంపుల్ని కొత్తగా అండ్ ఇంకా గ్రాండ్గా తయారు చేస్తున్నారు. దీనివల్ల పాత పద్ధతిలో గర్భాలయం దర్శనం ప్రస్తుతానికి లేదనమాట. కొమరవెల్లి నుండి వేములవాడకి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 80 to 85 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు సొంత కారులో లేదా బైక్ మీద వెళ్తే వయా సిద్దిపేట మీదుగా వెళ్ళొచ్చు. రోడ్లు చాలా బాగున్నాయి కాబట్టి మీకు అరౌండ్ ఒక 2 to 2.5 అవర్స్ టైం అయితే పడుతుంది. సిద్దిపేట దాటిన తర్వాత కరీంనగర్ రూట్లో వెళ్ళి అక్కడ నుండి వేములవాడకి చేరుకోవచ్చు. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే కొమరవెల్లి నుండి సిద్దిపేటకి వెళ్ళి అక్కడ నుండి వేములవాడకి వెళ్ళే ఆర్టీసీ బస్సెస్ ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉంటాయి. మనం మార్నింగ్ కొమరవెల్లి దర్శనం కంప్లీట్ చేసుకుంటే మధ్యాహ్నం వరకు ఈజీగా వేములవాడకి రీచ్ అయిపోవచ్చు. మెయిన్ టెంపుల్లో రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలో దర్శనం జరుపుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అక్కడ జనాలు కూడా ఎక్కువగా లేరు. మేము వెళ్ళినప్పుడు సాటర్డే అవ్వడంతో చాలా పీస్ఫుల్ అండ్ హ్యాపీగా దర్శనం జరిగిపోయింది. భీమేశ్వర ఆలయంలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బద్దిపోచమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అవ్వగానే మేము రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరాం. దారిలో సిద్దిపేట దగ్గర ఆగి అక్కడ లంచ్ చేసాము. ఒకే రూట్లో 2 పుణ్యక్షేత్రాలు కవర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లాన్. మరొకసారి వేములవాడకి వెళ్ళినప్పుడు ఫుల్ డీటెయిల్ బ్లాగ్ చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.